ఒక్క ఆధార్‌తో 2 పేర్లు పెట్టుకొని 2 జీతాలు తీసుకుంటున్నారట. తెలంగాణ ఆర్థిక శాఖ కనిపెట్టిన కుంభకోణం. రెవెన్యూ శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగి నెల 2 లక్షలకు పైన జీతం తీసుకుంటున్నారు. పోలీస్ శాఖలో మరో ఉద్యోగి నెలకు 1,50,000 పైన వేతనం అందుకుంటున్నారు. ఇద్దరి పేర్లు వివరాలు వేరువేరు, కానీ ఈ ఇద్దరు ఉద్యోగుల ఆధార్ నెంబర్ ఒకటే. అలా ఒకరిద్దరు కాదు, 40 ఆధార్ నెంబర్ల మీద ఇద్దరు చొప్పున 80 మంది ఉద్యోగుల వివరాలు తెలంగాణ ఆర్థిక శాఖ గుర్తించింది. వాళ్ళంతా రెగ్యులర్ ఉద్యోగులేనని, ఒక్కొక్కరి వేతనం 1,50,000 నుంచి 4 లక్షల వరకు ఉన్నట్టు తేల్చింది. దీంతో ఈ వ్యవహారం మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జోజు అంతర్గత విచారణ చేపట్టాలని వివిధ ప్రభుత్వ శాఖలకు శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన సమీకృత ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థలో వివరాల మీద ఇటీవల పరిశీలన చేపట్టింది. అందులో రెగ్యులర్, గ్రాంటినేట్, తాత్కాలిక సిబ్బంది ఆధార్ వివరాలను పరిశీలించే క్రమంలో ఒకే ఆధార్ నెంబర్ మీద వేర్వేరు పేర్లతో వేర్వేరు శాఖల్లో ఉద్యోగులు ఉన్న అంశం బయటపడింది. ఒకే ఆధార్తో 2 శాఖల్లో 2 ఐడీలతో వేతనాలు పొందుతున్న ఉద్యోగులు పోలీస్, రెవెన్యూ, విద్య, పంచాయతీరాజ్, ప్రజారోగ్య శాఖలో ఎక్కువగా ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు.